హాయ్ వ్యవసాయ మిత్రులందరికీ నమస్కారం. చిన్న వెజిటబుల్ మార్కెట్ అప్డేట్కి స్వాగతం. నాటి స్థానిక వెజిటబుల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు మన వీడియోకి ఒక లైక్ చేసి మన వీడియోస్ని షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు పెద్ద సపోర్ట్ అండి. మీరు చేసే సబ్స్క్రైబ్, మీరు చేసే లైక్. సో ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. అన్ని వెజిటబుల్ ధరలు రేట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా చిక్కుడు కిలో 30 నుంచి 40 రూపాయలు, ఆమ్లా కిలో 140 నుంచి 160 రూపాయలు, బేబీకాన్ కిలో 30 నుంచి 50 రూపాయలు, బీన్స్ కిలో 50 నుంచి 70 రూపాయలు, వైట్ బీన్స్ కిలో 30 నుంచి 50 రూపాయలు, బీట్రూట్ కిలో 20 నుంచి 30 రూపాయలు, కాకరకాయ కిలో 20 నుంచి 50 రూపాయలు, పాల్యం వంకాయ కిలో 10 నుంచి 30 రూపాయలు, దొబ్బు వంకాయ కిలో 30 నుంచి 40 రూపాయలు, గ్రీన్ వంకాయ కిలో 20 నుంచి 35 రూపాయలు, భుజాల వంకాయ కిలో 10 నుంచి 20 రూపాయలు, బటర్ బీన్స్ 50 నుంచి 70 రూపాయలు, క్యాబేజ్ 5 నుంచి 8 రూపాయలు, క్యాప్సికమ్ 25 నుంచి 45 రూపాయలు, క్యారెట్ 30 నుంచి 40 రూపాయలు, క్యాలీఫ్లవర్ 10 నుంచి 15 రూపాయలు, చోచో వంకాయ 15 నుంచి 20 రూపాయలు, గోడి చిక్కుడు 35 నుంచి 40 రూపాయలు, టెంకాయలు 30 నుంచి 50 రూపాయలు, దోసకాయ 15 నుంచి 20 రూపాయలు, స్వీట్ కార్న్ 15 నుంచి 20 రూపాయలు, డబుల్ బీన్స్ 160 నుంచి 180 రూపాయలు, మునక్కాయలు 45 నుంచి 50 రూపాయలు, వెల్లుల్లి 130 నుంచి 140 రూపాయలు, అల్లం 40 నుంచి 50 రూపాయలు, గ్రీన్ బఠానీ 75 నుంచి 80 రూపాయలు, పచ్చిమిర్చి 20 నుంచి 40 రూపాయలు, దొండకాయలు 20 నుంచి 25 రూపాయలు, బెండకాయలు 10 నుంచి 30 రూపాయలు, పచ్చి మ్యాంగో 10 నుంచి 16 రూపాయలు, నూకల్ 20 నుంచి 30 రూపాయలు, ఆనియన్ 10 నుంచి 22 రూపాయలు, వైట్ ఆనియన్ 25 నుంచి 35 రూపాయలు, బీరకాయలు 15 నుంచి 25 రూపాయలు, బంగాళదుంప 15 నుంచి 22 రూపాయలు, స్వీట్ పొటాటో 10 నుంచి 20 రూపాయలు, ముల్లంగి 10 నుంచి 15 రూపాయలు, పొట్లకాయ 10 నుంచి 20 రూపాయలు, సొరకాయ 10 నుంచి 22 రూపాయలు, 15 కేజీల బాక్స్ టమాటో 400, 30 కేజీల బాక్స్ 700 పలికాయండి. అరటి పువ్వు 10 నుంచి 15 రూపాయలు, అరటి దుంప 6 నుంచి 10 రూపాయలు, తినే గుమ్మడికాయ 5 నుంచి 8 రూపాయలు, నిమ్మకాయలు 100 నుంచి 160 రూపాయలు, పుదీనా 100 నుంచి 180 రూపాయలు, కొత్తిమీర 100 నుంచి 150 రూపాయలు పలికాయండి. రైతులకు ముఖ్య గమనిక, టమోటో రేట్స్ అనేవి స్వల్పంగా రైజ్ అవుతూ ఉన్నాయండి. సో హార్వెస్టింగ్ మంచిగా చేసుకోండి, అలాగే గ్రేడింగ్ కూడా చేసుకోండి. ఇంకా మంచిగా రేట్స్ వెళ్తూ ఉంటాయి. అలాగే మనం కంపేర్ చేసేటప్పుడు వీకోటా కానీ చెన్నై కానీ రేట్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయండి. ఒకే రేట్స్ అయితే ఉండవు. సో ఇది రైతులు ముఖ్యంగా గమనించుకోగలరు. ఈ రేట్స్ అనేవి కూడా మీకు అవగాహన కోసం మాత్రమేనండి ఈ రేట్స్ అనేవి. సో మీ వెజిటేబుల్ యొక్క తాజాదనం బట్టి రేట్స్ అనేవి వేరే అవుతుంటాయి. అది రైతులు గమనించి ఇవ్వగలరని ముఖ్య గమనిక. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.